నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో ఆర్టీసీలో స్వర్ణయుగం ప్రారంభం. నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. జిల్లాలో ఘనంగా శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జయంతి ఉత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. జిల్లాలో కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రైతన్నను అన్ని విధాలా ఆదుకోవాలి. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి సూచన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలోనే స్వర్ణయుగం ప్రారంభమైందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన నూతన సర్వీసులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి ఆదివారం కడప నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఆర్టీసీ నిర్వీర్యమైందన్నారు. ఈ క్రమంలో 2 నెలల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించి 1400 బస్సులు రోడ్లపైకి రావడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 400 బస్సులను ప్రారంభించగా మరో 1000 బస్సులు రాబోయే కాలంలో ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేకాకుండా ప్రజల సౌకర్యార్థం రాబోయే కాలంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాబోయే 5 ఏళ్ల కాలంలో 3 నుంచి 4,000 బస్సులు ఆర్టీసీ నడిపేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధిక మెజార్టీ ఇచ్చిన తరుణంలో ప్రజల నమ్మకానికి అనుగుణంగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే పెన్షన్ పెంపు, మెగా డిఎస్సి నిర్వహణకు చర్యలు చేపట్టగా ఈ నెల 15వ తేదీ నుంచి పేద ప్రజల ఆకలి తీర్చే ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పథకం అమలు చేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఇందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నామని వారు వివరించారు. 2 నెలల ముందు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ సంస్థలు దెబ్బతిన్నాయో, ఏ సంస్థలు నిర్వీర్యమైన గత 5 సంవత్సరాల్లో దానిలను గాడిలో పట్టే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్లో ఏపీఎస్ఆర్టీసీకి ఒక చిరస్మరణీయ స్థానం ఉంది. సూర్యుడు ఎక్కడి వరకు పోతాడో అక్కడ వరకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు కుగ్రామాల్లో కూడా పర్యటిస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలకు ఈరోజు మనం ఇస్తున్న బియ్యము, పెన్షన్ ఎలాగో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణం కూడా అంత గొప్పది కాబట్టి నిర్వీర్యమైన ఏపీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు 1400 బస్సులు ఈరోజు రోడ్లపైకి రావడం జరుగుతూ ఉంది. ఇది 400 బస్సులు ఇప్పటికే వచ్చాయి. ఇంకా 1000 బస్సులు కూడా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో రేపు రాబోయే కాలంలో కూడా పూర్తిగా విద్యుత్తో నడిపే బస్సులను ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో సుమారు 3,000 నుంచి 4,000 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ గ్రామాలకు అయితేనే పట్టణాలకు అయితేనే నడిపేదానికి సిద్ధంగా ఉంది. ప్రజలు ఒకటే గమనించాలా, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు పెట్టిన నమ్మకానికి ఏ విధంగా ఒమ్ము చేసుకోకుండా ఏ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామో ఆ సంక్షేమ పథకాలన్నిటినీ 100కి 100 చిత్తశుద్ధిగా ప్రజలకు అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా బస్సులకు ఉచితమన్నారు కదా, ఫ్రీ బస్సెస్, వాటిని ఏ విధంగా నిబంధనలు ఉన్నాయి? ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పడక ముందు ఏవైతే మేనిఫెస్టోలో చెప్పామో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలు చెరవ చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. మీరందరూ చూశారు, ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే
65 లక్షల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా 16,000 డిఎస్సి పోస్టులకు కూడా సంతకం పెట్టడం జరిగింది. స్కిల్ సెన్సస్ అయితేనే రేపు 15వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఎన్టీఆర్ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తున్నాం. దీనికి తోడు ఒక్కొక్క నెలలో ఒక స్కీమ్ ప్రవేశపెట్టేదానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. అతి త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీకి కారణమైన మహిళామూర్తులందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఫ్రీ సర్వీస్ అందించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు అలాగే కర్ణాటకలో ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు కాబట్టి మనకంటే ముందు ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకి 100% పాలు 100% ట్రాన్స్పరెన్సీతో ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ సిద్ధంగా ఉంది. ఇప్పుడే మా లోకల్ శాసనసభ్యులు అడిగారు ఈ విషయాన్ని. తప్పకుండా పరిగణలోకి తీసుకుంటామండి. పట్టణ పరిధిలో ఎక్కడికైతే బస్ సౌకర్యం స్కూల్స్కి అయితేనేమో హాస్పిటల్స్కి అయితే అవసరమో అక్కడ అతి త్వరలోనే సర్వీసులను ప్రారంభించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు ఆయన అభిమానులు ఆకాంక్షించారు. నిత్యానంద రెడ్డి జన్మదినం సందర్భంగా నగర శివార్లలోని పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో నిత్యానంద రెడ్డి స్వయంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి పుట్టినరోజు నాడు తమ నాయకుడు డిప్యూటీ మేయర్గా ఉంటున్న నిత్యానంద రెడ్డి జన్మదినం కావడం సంతోషకరమన్నారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి వైఎస్ఆర్సీపీని మరింత బలోపేతం చేయడంతో పాటు తమను నమ్ముకున్న వారికి మంచి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థనలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలతో పాటు నిత్యానంద రెడ్డి అభిమానులు, సహచరులు పాల్గొన్నారు. చూడన్నా చూడన్నా చూడండి గుడి లేక ఈరోజు మా కడప నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల ఆయన అభిమానులు అయితేనేమి, ఆత్మీయులైతేనేమి, స్నేహితులైతేనేమి కేక్ కటింగ్ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు గ్రామ దేవత అయినటువంటి పోలేరమ్మ దేవస్థానం వద్ద ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన స్నేహితులు, మిత్రులు అందరూ కలిపి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ఆయన ఈ 18వ డివిజన్ నుంచి ఈరోజు డిప్యూటీ మేయర్గా ఉన్నాడు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనను నమ్ముకున్న వారికి మంచి చేయాలని, అలాగే భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుతూగేలా ఆ అమ్మవారు పుట్టినరోజు కూడా ఈరోజే కావడము అది ఆయనకు మంచి జరుగుతుందని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఆయన పేద ప్రజలకైతేనేమి, ఆయన నమ్ముకున్న వారిని అయితేనేమి ఆయన అండగా నిలవాలని, ఆయనకు కూడా మేమందరం కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క స్నేహితుడికి, మిత్రుడికి, ఆత్మీయుడికి పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. యువకులు క్రీడా పోటీల్లో రాణిస్తూ తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా సమాజ శ్రేయస్సుకు తమ వంతుగా తోడ్పాటు అందించాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సూచించారు. ఈరోజు కడప పోలీస్ క్రికెట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ధోని ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాధవిరెడ్డి మాట్లాడుతూ
పెద్ద ఎత్తున టోర్నమెంట్ నిర్వహించిన కడప నైట్ రైడర్స్ అధ్యక్షుడు తారిక్ అలీ వారి మిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అలాగే ఈ పోటీలకు స్పాన్సర్లుగా వ్యవహరించిన స్టార్ చికెన్, పిఎస్ డిజైన్, ఎంఎం హాస్పిటల్, మెట్రో కంప్యూటర్స్, సంగం డెంటల్, సలావుద్దీన్ జ్యువెల్లర్స్ యాజమాన్యం తీరు ప్రశంసనీయమన్నారు. టీడీపీ మైనార్టీ నేత మన్సూర్ అలీ ఖాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగుతూ రక్తదానం, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. క్రీడాకారులు ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకోవాలని సూచించారు. అనంతరం టోర్నమెంట్ నిర్వాహకులు తారిక్ అలీ తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత జిలాన్, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ నజీబుద్దీన్తో పాటు స్పాన్సర్లు ఇంకా క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు కడప నైట్ రైడర్స్ ఆధ్వర్యంలో చాలా మంది ఉత్సాహకులు లైక్ సంగం డెంటల్, పిఎస్ డిజైన్ కన్స్ట్రక్షన్స్, ఎంఎం హాస్పిటల్స్, మెట్రో కంప్యూటర్, స్టార్ చికెన్, చాలా మంది సలావుద్దీన్ జ్యువెల్లర్స్ అందరు కలిసి స్పాన్సర్ చేసి యువతను స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసే విధంగా ఈరోజు ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు చేసి దాంట్లో ఒక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా కడపలో మంచి స్పోర్ట్స్ సంబంధంగా క్రీడాకారులు రావడానికి మంచి స్కోప్ ఉంది. ఈరోజు ఎలక్షన్లో చాలామంది కూడా లాస్ట్ గవర్నమెంట్లో క్రికెట్ సెలక్షన్స్లో చాలా అసంతృప్తిగా ఉన్నారు యువత. దాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా దాని మీద కూడా వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. మా దగ్గరికి ఒక 3-4 యువత సెలెక్ట్ కాలేదని చెప్పేసి చాలా డిసప్పాయింట్మెంట్తో వచ్చారు. వాళ్ళకి మా స్కోర్ ఎక్కువ వచ్చినా కూడా డెఫినెట్గా దాన్ని కూడా సరి చేసి వాళ్ళకు కూడా అవకాశాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం కానీ నెక్స్ట్ రాబోయే కాలంలో పనిచేయడం జరుగుతుంది. అలాగే కడప నుంచి ఈరోజు గెలిచిన అల్మాస్పేట నుంచి గెలిచినారు, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ రన్నరప్స్గా వచ్చిన రవీంద్రనగర్ వాళ్ళకు కూడా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. విన్నింగ్ అండ్ లూజింగ్ డిఫరెంట్, పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ వైపు ఉత్సాహంగా వచ్చిన వాళ్ళకి అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగనే మన్సూర్ దీంట్లో మన్సూర్ కానీ, నజీముద్దీన్ అన్న కానీ, జిలాన్ అన్న కానీ, తౌసిఫ్ కానీ, ఇమ్తియాజ్ అన్న కానీ, అక్రమ్ అన్న కానీ, జావేద్ కానీ, జిలాన్ అన్న సీనియర్ నాయకుడు జిలాన్ అన్న కానీ అందరూ ఉత్సాహంగా పిల్లలకి స్పోర్ట్స్ విధంగా ఎంకరేజ్ చేయాలని రావడం చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా వాళ్ళతో పాటు నడిచి స్పోర్ట్స్ని కడపలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవడానికి మేము కూడా ప్రయత్నిస్తామని తెలియజేస్తాం. కడపలో ధోని టోపీ 2004 ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చేసి వాళ్ళకు గెలిచిన వారికి వచ్చేసి షీల్డ్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ప్రయాసతో కలిగిన వ్యక్తి. పూన్కార్ ఇష్ట అయితేనేమి మరి చాలా సంస్థలంతా ఇక్కడ వచ్చేసి స్పాన్సర్ చేసి ఈ యొక్క కార్యక్రమం కొద్ది రోజులుగా జరుగుతున్నారు. ఇది అల్మాస్పేట గ్రూపు మరియు రవీంద్రనగర్ గ్రూపులో క్రికెట్ వీళ్ళతో ఆడిపించడం జరిగింది. వీళ్ళలో రన్నర్స్ వచ్చేసి విన్నర్స్ వచ్చేసి అల్మాస్పేట వాళ్ళు చేశారు. వీళ్ళకి మంచి షీల్డ్ ఇచ్చి ఈ యొక్క క్రికెట్ దాన్ని ప్రోత్సహించడం జరిగింది వాళ్ళ పోలీస్ గ్రౌండ్లో. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వాళ్లకు ఇక్కడ వచ్చేసి ఇంకా స్పోర్ట్స్ను డెవలప్ చేసేది ఉంది. ఇంకా గ్రౌండ్స్ కూడా కొంచెం అభివృద్ధి చేసేది ఉంది. మేము చేస్తాము. క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచనతో మరి మాధవిరెడ్డి గారు చెప్పినందుకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ వీళ్ళ తరఫు నుంచి అందరికీ ఆమె కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఈ రకంగా చేసుకునే అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతు సహకారం ఉంటుందని చెప్పి మరి మాధవిరెడ్డి గారు చెప్పారు. అందరం కలిసికట్టుగా స్పోర్ట్స్ను డెవలప్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. చేస్తాం ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిపై చౌడేశ్వరి తల్లి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నట్లు ఏగోపల్లె గ్రామ ప్రముఖులు విశ్వనాథ్ రెడ్డి ఆకాంక్షించారు. జిల్లాలోని పెండ్లిమరి మండలం ఏగోపల్లెలో పురాతన చౌడమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలు వరుసగా 4వ రోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక అలంకారాన్ని నిర్వహించి విశేష పూజోత్సవాలను చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వాహకులు మాట్లాడుతూ
భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తున్న ఈ ఆలయానికి విశేష చరిత్ర ఉందన్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తమ గ్రామ ప్రజలతో పాటు జిల్లా వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు. చివరగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన చెక్క భజన, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎగువపల్లె గ్రామ పెద్దలతో పాటు ఆలయ నిర్వాహకులు, పరిసర గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు అనగా మనకి ఆషాఢ బహుళ అమావాస్య. మనకు పురాణాల ప్రకారం ఈ బహుళ రోజున అమ్మవారు అంటే శ్రీ చౌడేశ్వరి అమ్మవారు జన్మించినట్టుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా మనకి తొగట రాజులు అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ తొగట కులానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా చౌడేశ్వరి అమ్మవారిని చాలా విపరీతంగా కొలుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడైతే చౌడేశ్వరి అమ్మవారు కొలువై ఉంటుందో అక్కడ ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున అంగరంగ వైభవంగా అమ్మవారికి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు దీన్ని పోలాల అమావాస్య కూడా అని అంటుంటాం. అంటే అమావాస్య, ఆదివారము, పుష్యమి నక్షత్రం ఇలా ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఈరోజు చేసే పూజకి చాలా విశేష ఫలం ఉంటుందన్నమాట. అది ఎలా అంటే ముఖ్యంగా ఈ చౌడేశ్వరి మాతని కన్యలు కొలుస్తూ ఉంటారు. అంటే వివాహం కాని స్త్రీలు వీళ్ళు ఈ కన్యలు ఈ అమ్మవారికి పూజ చేయడం ద్వారా త్వరగా వారికి వివాహ ప్రాప్తి అనేది లభిస్తుంది. అదేవిధంగా మంచి ఉత్తమమైన గుణాలు కలిగిన భర్తను కూడా పొందుతారన్నమాట. అంత గొప్పది ఈ పోలాల అమావాస్య, ఆషాఢ బహుళ అమావాస్య. ఈ విధంగా ముఖ్యంగా ఈ ఆలయం దగ్గరగా 100 సంవత్సరాలు ఏం చెప్తూ ఉంటారు. అంతకు ముందు నుంచి కూడా ఈ అమ్మవారి ఇక్కడ కొలువే ఉంది ఎగోపల్లి గ్రామంలో. ఈ విధంగా ఇక్కడ నాకు తెలిసి కూడా దగ్గర 50 సంవత్సరాల నుండి ప్రతి ఆషాఢ బహుళ అమావాస్య రోజున ఇక్కడ కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు ఈ అమ్మవారిని ఇక్కడ ఉండేవాళ్ళు రెడ్డులైనా కానీ ఆ అమ్మవారిని ముఖ్యంగా చౌడేశ్వరి మాతని తౌడరాజులందరూ కొలుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చాలా అద్భుతంగా మన ఎగోపల్లి గ్రామంలో రెడ్డి గారు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి పూజలను నిర్వహిస్తూ ఉంటారు. ఇది ప్రతి ఏడాది జరుగుతూ వస్తుంది. అంత గొప్పది ఈ చౌడేశ్వరి అమ్మవారి యొక్క అమావాస్య. కాబట్టి ఈ చౌడేశ్వరి మాత ముఖ్యంగా మన అమావాస్యను చాలామంది ఇష్టపడడం. అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అమావాస్య అంటే కొంచెం చెడ్డుగా భావిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అమావాస్య రోజున అమ్మవారే జన్మించింది. అంటే అమావాస్యకు అంత శక్తి ఉందన్నమాట. అందుకే శక్తి పూజలు కానీ, తర్వాత వాహన పూజలు కానీ, అదేవిధంగా మనకి ఇంటికి ఏదైనా నరదృష్టి ఉన్నా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అమావాస్య రోజే చేసుకోండి అని చెప్తుంటారు. ఎందుకు అమావాస్య రోజు చేసుకోవాలి అంటే, ఎందుకు అమావాస్యకి శక్తి ఉందంటే అమావాస్య రోజునే అమ్మవారు జన్మించింది. అంటే అమావాస్యకి అంత శక్తి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ ఆషాఢ బహుళ అమావాస్య రోజున చౌడేశ్వరి అమ్మవారి యొక్క జన్మదినాన్ని చాలా అద్భుతంగా మన ఎగోపల్లి గ్రామ ప్రజలందరూ కూడా నిర్వహిస్తూ ఉంటారు. శుభం భూయాత్. ఈ శ్రీ చౌడేశ్వరి దేవి మాత 4th వార్షికోత్సవంలో మా గ్రామంలో ఇది 4వసారి జరుపుకోవడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. దీనికి అందరూ గ్రామస్తులంతా సహకరించినందుకు చాలా సంతోషము. అందరికీ ధన్యవాదాలు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం పుణ్యదాయకంగా భావించాలని నగర ప్రముఖులు, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి తెలిపారు. చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని ఎర్రముకపల్లెలో గల చౌడమ్మ ఆలయంలో విశేష పూజోత్సవాలను నిర్వహించారు. తొలుత అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం, కుంకుమార్చన, వివిధ పూజలను నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనార్థం అనుమతించారు. ఈ సందర్భంగా నిత్యానంద రెడ్డి స్థానిక తొగట వీరక్షత్రియ సేవా సంఘం ప్రతినిధులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని, ప్రజలు ఉన్నత స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో నిత్యానంద రెడ్డి పాల్గొని భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాస బలశుద్ధ అమావాస్య శ్రీ 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 చౌడేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు సందర్భంగా
భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మా ఎర్రమక్కపల్లె చౌడేశ్వరి టెంపుల్కి అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా అమ్మవారిని ఆషాఢ మాసం కంప్లీట్ అయ్యి శ్రావణ మాసం మొదటి రోజు రాబోతుంది కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపైన, భక్తులపైన, మహిళలపైన, పిల్లలపైన, అందరిపైన మెండుగా ఉండాలా, నిండుగా ఉండాలా. ఆ తల్లి యొక్క ఆశీస్సులతో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోకి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమము ఉదయం నుంచి భక్తుల యొక్క కోలాహలము పెద్ద ఎత్తున కూడా ఇక్కడ జరిగింది. మరి ఇంకా కూడా భక్తులందరూ కూడా మా అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. శ్రీ చౌడేశ్వరి దేవి నమః. ఈరోజు శ్రీ చౌడేశ్వరి దేవి మాత జయంతి ఉత్సవాలు ఎర్రమక్కపల్లె చౌడేశ్వరి దేవస్థానం నందు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు అమావాస్య, అమ్మవారి జన్మదినమైనటువంటి ఈరోజు కుంకుమార్చనతో స్టార్ట్ అయింది. అమ్మవారి కుంకుమార్చనకు 108 మంది మహిళలతో కుంకుమార్చన అయిపోయింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి బొలిశెట్టి విజయ్ అండ్ సులోచన గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తూ అమ్మగారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు అందరికీ కూడా మరీ ధన్యవాదాలు చెబుతూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కోరారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జిల్లా ఖరీఫ్ సాగు లక్ష్యం 79,115 హెక్టార్లు కాగా కేవలం 17,000 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగు చేశారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థమవుతుందన్నారు. వర్షాలు లేక 7,000 హెక్టార్లలో ఇప్పటికే పంట ఎండిపోగా మిగతా పంటలు ఎండిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎండిపోయిన పంటలను రైతులు దున్నేస్తున్నారని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం హ్యూమనరేషన్ చేసి రైతులకు పంట నష్టపరిహారం చెల్లించడంతో పాటు వారిని అన్ని విధాలా ఆదుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లాలో కరువు రక్కసి కరాల నృత్యం చేస్తూ ఉంది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కడప జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం లక్ష్యం 79,115 హెక్టార్. ఇందులో వాస్తవంగా సాగు చేసింది 17,000 హెక్టార్లు. ఈ 17,000 హెక్టార్లలో ప్రతి 5,722 హెక్టార్లు, వరి 3,259 హెక్టార్లు, మినుము 3,247 హెక్టార్లు, వేరుశనగ 2,344 హెక్టార్లు, మొక్కజొన్న 849 హెక్టార్లు, కొర్ర 430 హెక్టార్లు, కంది 432 హెక్టార్లు, ఆముదం 156 హెక్టార్లు, సోయాబీన్ 258 హెక్టార్లు సాగు చేయడం జరిగింది. ఈ సాగు చేసిన 17,000 హెక్టార్ల భూమిలో ఇప్పటికే 7,000 హెక్టార్లలో పూర్తిగా ఎండిపోయింది. మిగతా చోట్ల కూడా ఎండిపోయేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే జిల్లా అధికారుల చేత ఎన్యూమరేషన్ చేయించి నివేదికలు తెప్పించుకొని రైతులకు పంట నష్టపరిహారం కింద ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందర రామరాజులు కోరారు. కడప నగరంలోని ఐఎంఏ హాల్లో ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వెన్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన అగ్రనేతలు మాట్లాడుతూ రాష్ట్ర పాలకులు ప్రత్యేక హోదా ఆవశ్యకతను తొలుత గుర్తించాలన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు హక్కు ప్రత్యేక హోదా అని తొలుత గుర్తించాలన్నారు. ఈ విషయంగా రాష్ట్ర పాలకులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం బాధాకరమన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం చట్టసభల్లో నోరు మెదపలేని దౌర్భాగ్య స్థితిలో మన ఎంపీలు ఉండడం ఆవేదనకు గురి చేస్తోందన్నారు. దేశ ప్రధాని మోదీ ప్రైవేటీకరణ, జాతీయకరణ, కాషాయీకరణతో ముందుకు సాగడం దారుణమన్నారు. అనేక మంది త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే యత్నాలు, విభజన హామీల్లోని కడప ఉక్కు పరిశ్రమను విస్మరించడం తగదన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తాము రాజీ లేని పోరాటం కొనసాగిస్తామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రతినిధులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. The Andhra Pradesh State Committee of All India Forward Bloc, the party founded by Netaji Subhash Chandra Bose, today organized a convention or a meeting of the workers to discuss about the organizational matters and the future course of action for the party. While explaining to the Central Committee decision, the convention has decided to continue a campaign, statewide campaign, as a part of our national campaign as Har Ghar Netaji. So the activists of Forward Bloc will propagate the political philosophy of Netaji Subhash Chandra Bose through the campaign Har Ghar Netaji. The Forward Bloc will take initiative to organize one socialist conclave to bring all the socialist groups into a common platform to save the constitution and to propagate the basic values of socialism. And today the convention has decided the party of Andhra Pradesh unit strongly demands that Andhra Pradesh should get a special status. A special status to Andhra Pradesh must be given immediately, because during bifurcation of Andhra Pradesh into Andhra Pradesh and Telangana, the majority of the wealth and infrastructure has gone to Telangana. So the people of Telangana has been deceived. So in order to achieve or to move for infrastructure development and basic needs like employment, education, health facilities and other infrastructure facilities, the Andhra should get a special status. So whatever may be the recommendation of the 16th Finance Commission, the Government of India has to review that recommendation and a special status must be given to Andhra Pradesh. And we request the Chief Minister of Andhra Pradesh, Sri Chandrababu Naidu, he should seriously demand with the union government for the special status, as during assembly election he promised to the people of Andhra Pradesh that he will fight for special status. So this convention of Forward Bloc strongly demands Andhra Pradesh should get special status for its overall development. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వెన్షన్ సమావేశం ఈరోజు కడప నగరంలో ప్రారంభమైంది, నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ దేవరాజన్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పివి సుందరరామరాజు గారు, ఇతర జిల్లాల నుంచి నలుమూలల నుంచి విచ్చేయడం జరిగింది. ఈ కన్వెన్షన్ మీటింగ్లో ప్రధానంగా మేము కొన్ని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా కూటమి ప్రభుత్వం సాధించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా. ఈరోజు 5.5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్షించినటువంటి ప్రత్యేక హోదాను అధికారంలోకి రాకముందు మేము సాధిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక కేవలం వారి యొక్క స్వార్థ లాభ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారు తప్ప 5 కోట్ల మంది ప్రజలైనటువంటి హక్కైనటువంటి ప్రత్యేక హోదా కోసం ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మొన్ననే పార్లమెంటు మహాసభలు జరిగాయి. పార్లమెంటు మహాసభలో ఏ ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీ కానీ, రాజ్యసభ ఎంపీ కానీ, లోక్సభ ఎంపీ కానీ ఎవరు కూడా నోరు మెదపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రంలోని ఎంపీలు ఉన్నారు. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ 3 సిద్ధాంతాలతో పోతా ఉన్నాడు. ప్రైవేటీకరణ, జాతీయకరణ,
కాషాయీకరణ అనే సిద్ధాంతంతో పోతున్నాడు. ఆ విధంగా ఆ లక్ష్యాలతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అమరుల త్యాగాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమను ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు రాయలసీమ ప్రజలకు, రాయలసీమ నిరుద్యోగులకు హామీని ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం కడప ఉక్కు పరిశ్రమ. కడప ఉక్కు పరిశ్రమ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రమేష్ గారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మరి ఈరోజు అదే సీఎం రమేష్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మెడలు వంచి ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ కోసం ఎందుకు ప్రయత్నాలు చేయలేకపోతున్నారని చెప్పేసి రాయలసీమ యువతగా ఈరోజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాయలసీమ ప్రజల హక్కైనటువంటి కడప ఉక్కు పరిశ్రమతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కైనటువంటి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోను, స్పెషల్ స్టేటస్ వంటి ఉద్యమాలపై ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో ఆర్టీసీలో స్వర్ణయుగం ప్రారంభం. నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. జిల్లాలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి ఉత్సవం. పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం. జిల్లాలో కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం రైతన్నను అన్ని విధాలా ఆదుకోవాలి. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి సూచన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.